ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఏవండి, ఏంటండి, ఏమైంది? అమ్మకేదో అయినట్టుంది బాను. నా మనసు ఏదో గాబరాగా ఉంది. చచ్చా, అత్తయ్యకి ఏమవుతుందండి? వాళ్ళు గెస్ట్ హౌస్లో హాయిగా ఉన్నారు. మీకేమైనా పీడకలు వచ్చిందేమో. ఇది కల కాదు బాను, తల్లి కొడుకుల బంధం. నీకు గుర్తుందా, ఆ రోజు నా కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇంట్లో అమ్మ కంగారు పడిందంట. ఇప్పుడు కూడా నాకేదో అయింది అంటే అమ్మకేదైనా అయిందంటావా? చూడండి, అత్తయ్య గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు అలా కలొచ్చింది. అంతేగాని అత్తయ్యకి ఏమీ కాదు. ఉండండి. ఈ మంచినీళ్లు తాగి ప్రశాంతంగా పడుకోండి. చాలు బాను, ఎందుకైనా మంచిది వెంటనే అమ్మ వాళ్ళకి ఫోన్ చేయనా? ఈ టైంలో ఫోన్ చేసి అడిగితే ఇక్కడ ఏమైందా అని భయపడతారు. అనవసరమైన భయాలకు పోయి అత్తయ్యని భయపెట్టకండి. ఇది పల్లెటూరు, పైగా మన సొంత ఊరు. ఇక్కడ అంతా మన వాళ్లే ఉంటారు. అలాంటప్పుడు ఏమైనా ఎందుకు జరుగుతుంది? నా మాట విని మీరు ప్రశాంతంగా పడుకోండి. ముందు మీరు పడుకోండి, రండి. పడుకోండి. అత్తయ్య ఎంత అదృష్టవంతురాలండి. ఇంతలా ప్రేమించే కొడుకును కన్నారు. మీ అమ్మగారి మీద మీకున్న అభిమానాన్ని చూస్తుంటే నాకే చాలా ముచ్చటేస్తుంది. మీ ఇలా ప్రేమించే పిల్లలున్న తల్లిదండ్రులకి ఏమీ కాదండి. పడుకోండి. ఏంట్రా నువ్వనేది? అవునరా, సిటీలో వాడు 2-3 సార్లు వస్తే ఎవరో ఆగతాయిలు భయపెట్టడానికి చేస్తున్నారు అనుకున్నాం. పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దాం అనుకున్నాం, కానీ ఇవ్వలేదురా. కానీ వాడు వాళ్ళ దోసపాడు దాకా వచ్చేశాడు. దీన్ని బట్టి తెలుస్తోంది, ఖచ్చితంగా ఎవరో ఊర్మిళను టార్గెట్ చేసి ఈ పని చేస్తున్నాడు అనిపిస్తోంది. నువ్వు చెల్లెమ్మ చాలా మంచివాళ్ళు కదరా. ఎవరికైనా అపకారం చేస్తేనే కదా చెల్లెమ్మని టార్గెట్ చేయడానికి. అలాంటిది ఇలా జరగడం ఏంట్రా? ఏంటో వాసు, ఒక సమస్య సాల్వ్ అయిందనుకుంటే ఇంకో సమస్య వస్తుంది. మనశ్శాంతి మాత్రం ఉండటం లేదు. అసలు దీన్ని ఎలా తీసుకోవాలి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు వాసు. ఊర్మిళకి ఏమైనా అవుతుందేమో అని భయంగా ఉందిరా. ఏయ్, ఏంటా మాటలో? చూడు, నువ్వు అనవసరంగా భయపడకు. చెల్లెమ్మకి ఏమీ కాదు. అయినా కార్తీక్, భాను అక్కడే ఉన్నారుగా. వాళ్ళని దాటి చెల్లెమ్మ దగ్గరకు వచ్చే ధైర్యం ఎవరికుంటుంది చెప్పు? వాడికి ఈ విషయం తెలియదురా. ఊర్మిళనే చెప్పొద్దు అంది. సరే, ఓ పంచి, వాడేదో కాగితం మీద రాసి విసిరాడన్నావుగా, ఆ కాగితాలు ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయిరా. ఎందుకు? అయితే ఆ పేపర్స్ ఫోటో తీసి నాకు పంపించు. పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారుగా. ఏ క్రిమినల్ హ్యాండ్ రైటింగ్తోనైనా మ్యాచ్ అవుతుందేమోనని చెక్ చేయమంటాను. దాన్ని బట్టి ఇదంతా ఎవరు చేస్తున్నారో మనకిట్టే అర్థమైపోతుంది. అప్పుడు ఆ క్రిమినల్ని మనం ఈజీగా పట్టేసుకోవచ్చు. ఆ పంచేరా, వాడినంత తేలిగ్గా వదలకూడదు. వాడు నా భార్య అంతూ చూస్తా అంటున్నాడు. నేను వాడంతూ చూడాలి. అవును, నువ్వు దోసపాడు వెళ్ళానంటున్నావుగా, ఆ పేపర్లు తీసుకెళ్లావా? అవి నా ల్యాప్టాప్ బ్యాగ్లోనే ఉన్నాయిరా. ఇప్పుడే నీకు ఫోటోలు తీసి పంపిస్తాను. ఓకే, నేను చెక్ చేసి ఏ విషయం నీకు ఫోన్ చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండరా? ఓకేరా. ఇలా జరుగుతోందేంటి?
గుడ్ మార్నింగ్ బాను. వెరీ గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకో. అయ్యో, మీరు తీసుకొచ్చారేంటండి? నన్ను లేపితే ఇద్దరికి కాఫీ పెట్టేదాన్ని కదా. శ్రీమతికి ఇలా పొద్దున్నే కాఫీ ఇస్తే ఆ కిక్కే వేరేలా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇదేంటి, నేను మంచం మీద ఉన్నాను, రాత్రి కింద పడుకున్నాను కదా. అవును బాను, నువ్వు పడుకున్నాక నేను మంచం మీదకి తీసుకొచ్చేశాను కదా. ఎందుకు? ఆ, అదేంటి బాను, నేను నిన్నటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా, అసలే చలికాలం, పైగా పల్లెటూరు, ఒకటే గది ఒకటే మంచం, అన్నీ ఒకటిగా ఉన్నప్పుడు మనిద్దరం విడివిడిగా ఉండటం ఎందుకా అని. మీరు ఇలాంటి వాళ్ళని అస్సలు అనుకోలేదు. నేనెప్పుడూ అలాంటి వాడినే, నువ్వే తెలుసుకోలేకపోయావు. హే, కూల్ కూల్, ఎక్కువ టెన్షన్ పడకు. రాత్రి చల్లు నువ్వు కింద పడుకొని వణుకుతూ ఉంటే నేనే చూడలేక మంచం మీద తీసుకొచ్చి పడుకోబెట్టాను. ఏమైందో ఈ వేళ ఈ గాలి, రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి, అల్లరేదో చేసిందా, మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా, నే పలి. మరి మీకు చలేయలేదా? వేసింది, కానీ నీకు చలి తగ్గింది కదా. తొందరగా కాఫీ తాగే మనం బయటికి వెళ్ళాలి. ఎందుకు? చెప్తాను కదా. సరే, వచ్చాకే తాగుతాను, పదండి. ఆ, 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 బాను 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 బాను, ఆగాగాగు. అది నేనే నీకు చూపించాలి. కళ్ళు మూసుకో. ఆ, పద. ఆ, ఇప్పుడు మెల్లిగా కళ్ళు ఓపెన్ చేసి చూడు. కొత్త కథలే మొదలైనయే, చిన్ని గుండెలే తుళ్ళిపడనే. నా ప్రియమైన శ్రీమతి, నీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా నా సొంతమైనంత ఆనందంగా ఉంది. మీరు నన్ను ప్రేమిస్తున్నారని తెలుసు, కానీ మరీ ఇంత ప్రేమిస్తున్నారని ఊహించలేకపోయాను. నీకు చెప్పాను కదా భాను, ఈ పెళ్లి రోజు మన జీవితంలో నీకు మర్చిపోలేని రోజు అవుతుందని. నిజమేనండి. నిజమైన పెళ్లి రోజు నాడు మన మనసులో ఒకరి మీద ఒకరికి ఇష్టం లేదు. తర్వాత ఇష్టం ఏర్పడినా చెప్పుకునే సందర్భం రాలేదు. కానీ ఆ లోటంతా ఈ రోజు ఈ క్షణంతో పూర్తయిపోయింది. నా కోసం ఇంత చేసిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? దాందే ఉంది. అసలే ఈరోజు పెళ్లి రోజు. ఈ రాత్రి మిమ్మల్ని రా, హే, మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏ వసంత, ఎలా ఉన్నావు? బాగున్నాను బాను. ఇంక తను నీతోనే ఉంటుంది. అదేంటి? అవునే, మీ అత్తగారు నాకు అర్జెంటుగా ఒక పని చెప్పారు. నేను వెళ్ళకపోతే చంపేస్తారు. అందుకే నేను హైదరాబాద్ వెళ్తున్నాను.
భూమి పూజ పూర్తయ్యే వరకు వసంత నీకు తోడుగా ఉంటుంది. సరేలే. రాము, చూసావా మా ఆయన నా కోసం ఎంత శ్రమపడి డిజైన్ వేశారో? నీకన్నా ముందే నాకు తెలుసు. నిన్న సాయంత్రమే నాకు చెప్పారు. ఈ పువ్వులన్నీ తీసుకురావాలని నాకు చెప్పారు. పొద్దున్నే లేచి తీసుకొచ్చారు ఇవన్నీ. నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి భాను. ఎంతలా ప్రేమించే భర్త నీకు దొరకడం. సార్, మీ ఇద్దరి మధ్య ఈ ప్రేమానుబంధాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని నా మనసారా కోరుకుంటున్నాను. మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు. అగాధాలు సృష్టించే వాళ్ళు కూడా లేరు. ఇంక మేమెప్పుడూ హ్యాపీగానే ఉంటాం. సరే, బాయ్ సార్. వస్తాను. అలాగే. వస్తాను. బాయ్. ఫోన్ కట్ అయింది సార్. మనం చేయగానే లిఫ్ట్ చేయటానికి నా మేనకోళ్ళు జైల్లో లేదు, బయట ఉంది. అదేంటి సార్, బయట ఫ్రీనెస్ ఉంటుంది కదా అని అందరూ భ్రమపడతారు. కానీ బయటే 1000 కళ్ళు మననే కనిపెట్టుకుని ఉంటాయి. అక్కడ గోడలకి చెవులు కూడా ఉంటాయి. అదే ఈ జైల్లో అనుకో, ఈ గోడలకి చెవులుండవు. విశ్వాసం చూపించడానికి నీలాంటి వాళ్ళు ఉంటారు. అందుకే కదా ఫోన్ ఎత్తడానికి టైం పడుతుంది. సార్, ఫోన్ వచ్చింది సార్. హలో. ఏంటి మావయ్య ఇంత పొద్దునే ఫోన్ చేసావు? మంచి పనికి ఆల్ ద బెస్ట్ చెప్పకపోయినా అది జరిగిపోతుందమ్మా. కానీ ఇది మందిని ముంచే పని కదా, అందుకే ఆల్ ద బెస్ట్ చెప్పాలని ఫోన్ చేశాను. థ్యాంక్స్ మావయ్య. పని అయ్యాక నేను ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా. ఇంతకీ ఈ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కదా? అన్నీ అయిపోయాయి మావయ్య. అమ్మా, ఆ వరుణ్ గాడిని నమ్మి అన్ని విషయాలు చెప్పకు. నేను నీ మేనకోడలి మావయ్య. వాడు నన్ను నమ్మేటట్టు చేస్తున్నాను కానీ నేను వాణ్ణి నమ్మలేదు. వాడు కేవలం మన ఆటలో అరటిపండు మాత్రమే. పనైపోగానే పక్కకి తోసేయడమే. శభాష్. ఇంతకీ అగ్నికి ఆజ్యం ఎలా పోస్తున్నావు? హోమగుండంలో పూర్ణాహుతి వేస్తారు కదా మావయ్య, అందులో ఉండవలసిన సామాన్తో పాటు గన్ పౌడర్ కూడా ఉంటుంది. ఆ పూర్ణాహుతికి ఆంటీ ఆవిరైపోతుంది. అదిరిందమ్మా. అసలు యుద్ధం చేసేటప్పుడు కాదమ్మా, యుద్ధానికి ప్లాన్ వేసేటప్పుడే ఉంటుంది మజా. దానిని కరెక్ట్గా అమలు చేస్తే విజయం మన కాళ్ళ దగ్గర ఉంటుంది. చితిమంటలు వాళ్ళకి, చిరునవ్వులు నీకు. సరే మావయ్య, ఉంటాను. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఏంటలా చూస్తున్నావు? మీరు జైల్లో ఉన్నా బయటున్నా పెద్ద తేడా ఏం లేదు సార్. తెలిసింది కదా, ఈ విషయం బయటికి తెలిసిందే అనుకో. నా ప్లేస్లోకి ఇంకొకటి వస్తాడని తెలుసు సార్, అందుకే బయటపడదు. వెళ్ళు. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. మహాసరస్వత్యై నమో నమః. అయ్యా ప్రెసిడెంట్ గారు, అమ్మగారు వాళ్ళు బయలుదేరారా? మీరేమైనా ఫోన్ చేశారా? చేశాను పంతులు గారు, సమయానికి వచ్చేస్తామన్నారు. అదిగో భానమ్మ వాళ్ళు వచ్చేశారు. నమస్కారం బాబు. నమస్తే. నమస్కారం బాబాయ్. రండమ్మా. నాన్నగారికి ఫోన్ చేశారా? ప్రయత్నిస్తా అన్నారు బాబాయ్. జిల్లా అధికారి కదా, పనులు ఎక్కువ ఉంటాయన్నారు. నాకు అదే చెప్పారమ్మా. ప్రెసిడెంట్ గారు, అమ్మ వాళ్ళు ఇంకా రాలేదా? ఫోన్ చేశాను బాబు, బయలుదేరామని చెప్పారు.
నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే. అమ్మా ఆ దెబ్బేంటమ్మా, ఏమైంది? ఏం లేదులే కార్తీక్. ఏం లేదంటారేంటత్తయ్య? దెబ్బంత క్లియర్గా కనబడుతుంటే పొరపాటున ఏమైనా పడిపోయారా? పొరపాటు కాదు, ఇది నా గ్రహపాటు. వదిలేసే. ఎలా వదిలేస్తావమ్మా? నిన్న మనం వచ్చేసరికి నువ్వు బానే ఉన్నావు కదా, ఇంతలోనే ఈ దెబ్బ ఎలా తగిలింది? నువ్వు వదిలేసినంత తేలిగ్గా మేమెలా వదిలేస్తావమ్మా? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఏం చేయమంటావురా, అంతా మన కర్మ. గత వారం రోజులుగా వాడెవడో ఊర్మిళని బెదిరిస్తున్నాడు. చివరికి నిన్న రాత్రి వాడు ఇక్కడ కూడా వచ్చాడురా. వాడిని పట్టుకునే ప్రయత్నంలో వాడు తోసేశాడు. మీ అమ్మ కింద పడింది. ఊర్మిళ తలకి చిన్న దెబ్బ తగిలింది. ఎవడమ్మా వాడు? ఎలా ఉంటాడు? ఎవరైనా చూసారా? లేదు కార్తీక్, వాడు ముఖానికి మాస్క్ పెట్టుకుని వస్తున్నాడు, అందుకే వాడిని ఎవరూ గుర్తుపట్టలేకపోతున్నాం. మరి ఇంత జరుగుతుంటే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి నాన్న? అంత పరాయవాడిని అయిపోయానా? చెప్తే ఏం చేస్తావు కార్తీక్? వచ్చి కాపాడేస్తావా? ఏం మాట్లాడుతున్నావు నీలిమా? అత్తయ్య కలా జరిగిందని ఆయన అంత బాధపడుతుంటే నువ్వు వెటకారంగా మాట్లాడతావేంటి? నీలిమా ఏం తప్పుగా మాట్లాడింది భావను? అదేంటమ్మా అలా అంటున్నావు? నిజమే కార్తీక్, నువ్వు నీకిష్టమైన వాళ్ళ దగ్గరున్నావు. మా కష్టాలు నీకు చెప్పుకొని నిన్నెందుకు బాధపడ్డామని చెప్పి నేనే వద్దని చెప్పాను. నిన్న రాత్రి మీరు నిద్రలోంచి ఉలికిపడి లేస్తే పీడకల అనుకున్నాను. అమ్మకేదో అయిందని మీరు అంటే అదంతా మీ భ్రమ అనుకున్నాను. కానీ అత్తయ్య మీద మీకున్న ప్రేమ మీకు ముందే తెలిసేలా చేసింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అదేంటి అసయ్య గారు మీరొచ్చారు? ఊర్మిళాదేవి గారికి సెక్యూరిటీగా వచ్చామండి. నాకు సెక్యూరిటీ ఎందుకు? నేనే అడగలేదే. వాసుదేవరావు గారు ఎస్పీ గారితో మాట్లాడారంట మేడం. నీకు సెక్యూరిటీ మని మాతో చెప్పారు. ఎందుకు? ఇక్కడ జరుగుతున్న విషయాలు వాసుకు నేనే చెప్పాను ఊర్మిళ. ఉండనీలే, మంచిదేగా. అంటే ఏంటండి? వాడెవడికో నేను భయపడాలా? భయపడుతున్నామని ఎందుకు అనుకోవాలమ్మా? మన జాగ్రత్తలో మనం ఉన్నాం అనుకోవచ్చు కదా. అమ్మా, ఆ గదిలో పూజకు సంబంధించిన కలశం ఉంది. దాన్ని మీరే తీసుకురావాలి ఊర్మిళాదేవి గారు. అలాగే పంతులు గారు.
ఒక్క నిమిషం అమ్మా. అమ్మా భానుమతి గారు, అది మీ చేతులతో మీ అత్తయ్య గారికి మీరు అందివ్వాలి. మళ్ళీ ఇదేంటి పంతులు గారు? మెలికే ఉంది లేవే, ఇద్దరు ఈ ఊరి ఆడపడుచులు, పైగా అది నీ ఇంటి కోడలు. ఈ ఊరికి మంచి జరగడానికి మీరిద్దరూ మహాలక్ష్ముల్లా కనిపించారు, అందుకే అలా చెప్పారు పూజారి గారు. అవునమ్మా, కాదనకండి. మీకెందుకు ఆంటీ, నేను వెళ్ళి తీసుకొస్తానుగా. ఏమిటే నువ్వు తీసుకొచ్చేది? ఇది ఈ ఇంటికి ఈ ఊరికి సంబంధించిన కార్యక్రమం. పిలవని పేరంటానికి వచ్చావు, పెట్టింది తిని జరుగుతున్నది నోరు మూసుకొని చూస్తూ ఉండు. మీరు వెళ్ళండమ్మా. బాబు, అదేంటి నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటు తిరిగి సమాధానం చెప్తున్నావు? మర్యాదగా ఇటు తిరుగు. ఇప్పుడు వాడు దొరికిపోయాడంటే నేను బుక్ అయిపోతాను. ఏం చేయాలి? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.